రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని దయ్యాలగుండు తాంటాలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. ఇక రమావత్ డాక్యకి చెందిన గొర్రెల మందపై శూనకాలు ముక్కుమ్మడిగా దాడి చేశాయి. దాడిలో 37 గొర్రెలు మృతి చెందగా మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో సుమారు 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని యజమాని రమావత్ డాక్య బోర్న విలపిస్తున్నారు. ఇక ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని గొర్రెల యజమాని వేడుకుంటున్నారు. ఇక గొర్రెల మృతిపై నష్టాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ లలిత తెలిపారు. మామూలుగా మనకు 11 గంటల తర్వాత ఒక 10 కుక్కలు వచ్చి గొర్రెల దొడ్లో వచ్చి మొత్తం ఒక 150 గొర్రెల వరకు ఉంటాయి. అందులో వచ్చేసి కుక్కలు ఒకటేసారి రావడం వల్ల ఆ కుక్కలు ఆ గొర్రెల కరవడం వల్ల మిగతా చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఒక 48 గొర్రెల వరకు చచ్చిపోయినాయి. అందులో ఒక 18 గొర్రెల వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఒకటిసారి ఇంత కుక్కలు రావడం వల్ల అంత డ్యామేజ్ అయింది. కాబట్టి ఈ రైతులకు చూస్తే చాలా బీదోళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు, గొర్రెల మీద ఆధారపడి బతుకుతుండే వాళ్ళు, వాళ్ళకు భూమి అలాంటి ఏం లేదు. గవర్నమెంట్ వీళ్ళకు ఆదుకోవాలని మేము పెద్దలుగా మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. షీప్ అందులో 27 పెద్దవి, ఒక 10 దానిక చిన్న ల్యాంబ్స్ అంటాము. ఇవి చనిపోయినాయి అటాక్ చేసి. ఇంకా కూడా 15 దానిక అటాక్ చేసి బతుకున్నాయి ఉన్నాయి. వాటికి మేము తక్షణమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. పోస్ట్ బ్యాట్ ARV అంటాము. ఆ వ్యాక్సినేషన్స్ మా ఇన్స్టిట్యూషన్ నుంచే గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాము. ట్రీట్మెంట్ కూడా మేమే మొత్తం ఈ 15 గొర్రెలకి పెద్దవి అవి, వాటికి ఈ 10 రోజులు కానీ వారం రోజులు కానీ ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని బతికేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ చనిపోయిన వీటికి మాత్రము మేము పంచనామా తీసుకొని ప్లస్ మేము కూడా చూసాము. ఈ రిపోర్ట్ అంతా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాము. ఏదైనా స్పెషల్ ఫండ్స్ నుంచి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే, జనరల్గా అయితే ఈ కుక్కలు కరిచిన వాటికైతే ఏమీ ఫండ్స్ ఉండవు. ఏదన్నా స్పెషల్గా ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉంటే మేము కూడా పై అధికారులను అడిగి ఏదైనా చూడడానికి ప్రయత్నం చేస్తాం. రాత్రి మామూలుగా